ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అసలు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే కథం ఒకటే వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. పాపం అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ వ్యక్తి అసలు మాట్లాడితేనే ఎంత రోత పుట్టిందో మనందరికీ తెలిసిందే. కానీ ఒట్టిగా తీసుకొచ్చి అసలు కొంత భక్తి అంటే ఏంది, అసలు ఎవరు ఏంటి, మీరు ఎలా మెలగాలి, ఎట్లా ఉండాలి, మనుషులు ఎట్లా మారిపోతుండ్రు, ఇట్లా కాదు అని చెప్పేటోళ్ళు మనకు వేళ్ల మీద కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా టార్గెట్ చేసి మాట్లాడితే పాపం ఇక వేరే అన్ని వాళ్ళకి ఏం పని లేదా, ఏం లేదా, వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. గరికపాటిని కూడా మీరు లాగిన్రు అంటే ఇక మీరు ఎంత నీచులో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నందూరి, గరికపాటి, చిన్నజీయర్ స్వామి, ఇక మీరు గురువుల్ని కూడా వదలట్లేదు. అసలు మీ స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది? వాళ్ళు పాపం అసలు ఆ సోషల్ మీడియాలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనందరికి తెలుసు కదా, చూస్తున్నాం కదా, 2-3 రోజుల నుంచి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఈ వార్త తప్పించి ఇంకేం రావట్లే. గరికపాటి, అన్వేష్, శివాజీ, అనసూయ ఇవి తప్పించి అసలు ఏమైనా వస్తున్నాయా? ఇక గురువు గారికి ఏమనిపించిందో తెలియదు కానీ అఫీషియల్గా ఒక ప్రకటన విడుదల చేసిండ్రు ఆయన అఫీషియల్ పేజ్లో. 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. నేను జస్ట్ చెప్తుంది ఇన్స్టాగ్రామ్ మాత్రమే. ఆయన అందులో ఒక ప్రకటన విడుదల చేసే సిట్యువేషన్కి తీసుకొచ్చినామంటే ఎంత దారుణం. ఆయన పాపం ఆయన ఇంత రచ్చ జరిగి ఏమంటారు, అది నోరు కాదు మోరి అంటారు కదా, అట్లాంటి నోటితోని మాట్లాడినా సరే ఎంత మర్యాదగా రాసుకొచ్చిండ్రు అంటే నేను చెప్పదలుచుకున్నా. శ్రీ గరికపాటి అభిమానులకు ఒక గమనిక. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి గురువు గారు ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానళ్లు లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అంటే శివాజీ, అనసూయ దాని దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ అన్వేష్ దగ్గర ఆగి గరికపాటిని కూడా ఇందులో లాగినరు. ఆయన ఎప్పుడో ఎక్కడో మాట్లాడిన వీడియోని తీసుకొచ్చి సంబంధం లేకుండా ఆ వీడియోని ప్లే చేసి ఈయనను కూడా అమర్యాదగా అత్యంత ఘోరంగా మాట్లాడుతూ అసలు సంబంధం లేని విషయంలో డ్రాగ్ చేస్తూ ఆయనను మాట్లాడిండ్రు. అయినా సరే ఆయన ఎంత మర్యాదగా రాసుకొచ్చిరో చూడండి. ఈ మధ్య కాలంలో వ్యూస్ కోసం గురువు గారి మాటలు, ఫోటోలు ఇష్టానుసారంగా వాడుకోవడం పరిపాటైపోయింది. ఇవి పూర్తిగా అర్థరహితమైనవి, కవ్వింపు చర్యలు. గురువుగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం. పాపం ఆయన ఇంకా దానికంటే ఎక్కువ ఇంకేం చెప్పగలుగుతాడు? ఆయన మాట్లాడాలంటే రోజు ఎన్నో లక్షల మంది వేచి చూస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ప్రవచనాలు చెప్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా ఒక మంచి మార్గం గురించి. ఆయన మాట్లాడేది ఉంటే ఎప్పుడో మాట్లాడగలుగుతుండే ఈ ఇష్యూ మీద కూడా. కానీ అది రోత కదా మాట్లాడింది. అసలు ఆ మనిషి స్థాయి ఏంది, ఎందుకు గరికపాటి గారు ఎందుకు స్పందించాలి? బట్ ఎక్కడో ఒక చోటనైతే రెస్పాండ్ అవ్వాలి కదా అని ఆయన అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇది పెట్టుకొచ్చారు. వదిలిపెట్టొద్దు, చట్టపరమైనటువంటి చర్యలు మేము తీసుకోబోతున్నాం అంటే కంప్లైంట్ రేజ్ చేస్తాం, ఈ ఛానల్ గురించి మేము ఒక కంప్లైంట్ రాస్తాం, ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నామని రాసుకొచ్చారు. ఇంతకు ముందు కూడా ఎన్నో ఛానళ్ళు వ్యక్తులపై చర్యలు తీసుకున్నాం. గతంలో కూడా ఇట్లనే నోటిదులున్న వ్యక్తులు ఏమైనా తక్కువ పోయినరా? ఈ మధ్యకాలంలో అయితే ఇక సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కదా. అందుకని గతంలో కూడా ఇట్లాంటివి చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నాం, ఇది కూడా మేము అట్లనే ప్రొసీడ్ కాబోతున్నామని రాసుకొచ్చారు. కావున అభిమానులు ఏ సమాచారాన్నైనా 1-2 సార్లు సరి చూసుకోవడం మంచిది. ఇదైతే నిజంగా మంచి మాట. అసలు ఇది కరెక్ట్ సమాచారం కంటే ఫేక్ సమాచారమే భయంకరంగా ఉంటుంది.
ఇది నిజమా కాదా కూడా అర్థమవుతలేదు. ఇంకా ఈ మధ్య కాలంలో అయితే వచ్చింది అయితే ఇక ఇంకా దారుణం అది. ఎంత ఘోరం అంటే మొన్న షామీర్పేటలో ఒక చిరుత సంచరిస్తుంది అని చెప్పి ఒక వీడియోని వైరల్ చేసిండు. ఏది బీహార్కి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ పోలీసులు ఆయన లిఫ్ట్ చేసిండు. ఏఐతోని క్రియేట్ చేసేట షామీర్పేటలో ఇగో చిరుత తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది అని వీడియోని క్రియేట్ చేసి మొత్తం ఆ ఏరియాలో వైరల్ చేసిండు. దీంతో భయంతోనే అసలు చాలామంది ఆ చిరుతని పట్టుకోండి అని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా చేసిర్రు. తీరా అసలు ఏడగనబడ్డది ఏంది, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని మొత్తం ట్రాక్ చేస్తూ వస్తే ఒక మొబైల్లో ఏఐతోని క్రియేట్ చేసి ఒక బీహార్కి సంబంధించిన 18 ఏళ్ల వ్యక్తి అది క్రియేట్ చేసి ఉట్టిగానే చిరుత లేదు ఏం లేదు జస్ట్ అట్లా వార్తని స్ప్రెడ్ చేసిండు అంతే. ఇది పైశాచికం అంటారు. ఈ ఈ ఈ ఇష్యూ కూడా పైశాచికమే. ఇక ఇట్లా అసలు ఏ వార్త నమ్మాలనో ఏ వార్త నమ్మకూడదో అర్థం కాని సిచ్యువేషన్. మరి టెక్నాలజీ అసలు అద్భుతం అమోఘం అంటున్నాం కదా, మరి ఇదేం టెక్నాలజీయో ఇందులో ఏం అమోఘం ఉందో అర్థమైతలేదు. ఏది అసలు ఏఐ వీడియోస్ ఎంత ఎగ్జాక్ట్గా ఉంటున్నాయంటే అసలు వీళ్ళు కరెక్టా లేకపోతే వీళ్ళు అసలు ఒరిజినల్ మనిషిలాగానే మాట్లాడుతున్నారు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగానే గురువుగారు అట్లనే మాట్లాడినరా అని ఎక్కడన్నా ఏమన్నా అనుకున్నారు సార్? అదే చెప్తున్నారు గురువుగారు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి నా వీడియోలు కానీ ఇంకెక్కడైనా కనిపిస్తే ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఇట్లా మార్ఫింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఆ సమాచారాన్ని 2-3 సార్లు చెక్ చేసి కానీ నమ్మకండి అని పాపం ఎవరైతే ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గురువు గారు అధికారిక మాధ్యమాల్లో మాత్రమే వారి ప్రసంగాలు వ్యాఖ్యలు వెలువడతాయి. మిగతా వాటితో వారికి ఎటువంటి సంబంధం లేదు. అభిమానులు ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నామని పాపం మీ గరికపాటి సాంకేతిక బృందం వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేసి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసేది. ఏడికి తీసుకొచ్చినాము చూడుండ్రిగా. లాస్ట్కి వస్తే ఇంతింత పెద్దవాళ్ళు కూడా వచ్చి అధికారికంగా అయ్యో మేము కాదు మాకు సంబంధం లేదు అనే చెప్పే కాడికి తీసుకొచ్చినామంటే ఇక దండం బాబోయ్. అసలు ఇక దీనికంటే వరస్ట్ సిచ్యువేషన్ ఇక ఏడ కూడా రాదనుకుంటా. గింత భయంకరంగా ఉంటే ఏం చెప్తాం అసలు? నోటికొచ్చినట్టు ఇంకా కూడా వాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు చాలామంది కూడా అసలు ఎందుకు అన్ఫాలో చేయొద్దు, ఇక్కడి వాడు అయ్యుండి మన గురించే ఇంత దరిద్రంగా మాట్లాడుతుంటే హిందువులు అయ్యుండి మనకు రక్తము చీము రక్తము లేదా, ఇంకెందుకు ఫాలో కావాలా, వాడికి రెవెన్యూ వస్తుంది మన వల్లనే, అన్ఫాలో చెయ్యండి అని చాలామంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది మాట్లాడుతున్నారు. అంటే గతంలో చాలా ఫేక్ వీడియోస్ వీళ్ళ మీద చేసిన వాళ్ళు ఇంకా గట్టిగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ అవసరం. నిజంగా కరెక్టా, ఈయన మాట్లాడింది కరెక్టా, అన్ఫాలో చేసుడు కరెక్టా, అసలు రిపోర్ట్ చేసి పడండి మన వల్లనే సంపాదించుకుంటున్నాడు మననే అంటున్నాడు ఎందుకు, అసలు అవసరమే లేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా రకరకాలుగా వర్షన్స్ వినిపిస్తున్నాయి. కానీ నిజంగా మనకంటూ ఒక ఒపీనియన్ అంటూ ఉంటుంది కదా, అరే నిజమే కదా అని కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు ఇంత దానికి ఎంత రచ్చ చేస్తున్నారని ఇంకొంతమంది అనుకోవచ్చు. మనం ఎవరిని కూడా నువ్వు తప్పు నువ్వు లేదంటే రైట్ అని చెప్పడానికి లేదు. కానీ మనకు ఒక ఒపీనియన్ అంటూ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మనం కూడా ముందుకు పోతే మంచిది. కానీ అనవసరంగా ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళని డ్రాగ్ ఆన్ చేయడం మాత్రం ఇంత దారుణం ఇంత ఘోరం ఇంకెక్కడ కూడా ఉండదు. దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా అంటే మీరు ఫేమస్ కావాలనో ట్రెండింగ్కి రావాలనో అని అనుకోవచ్చు, కానీ ఈ మార్గాలైతే డెఫినెట్లీ కాదు. సో దయచేసి ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం నోటిని కొంచెం కంట్రోల్ చేసుకొని మాట్లాడితే బెటర్. ఇది మాత్రం అందరూ రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్. లేకపోతే ఇక రాను అసలు ఎవరు చూడని కూడా చూడరు, వద్దురా బాబు అని అసలు ఇక ఈ మాధ్యమాన్నే మొత్తంగా స్టాప్ చేసే పరిస్థితి వస్తుంది, లేదంటే అసలు నమ్మే పరిస్థితే మొత్తంకి పోతుంది. ఇది నా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్.